స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న అంశం మేం ఏం చేసినా చిన్నవే. ఉపశీర్షిక అనవసర రాద్ధాంతాలు. గత 2019-24 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం వచ్చింది. ఒకే ఒక్కరోజు ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించి మరుసటి రోజు ఆ ప్రజావేదికను కూల్చివేయడం జరిగింది. ఇది చాలా చిన్న విషయం. అలాగే ఆంధ్రప్రదేశ్లో అనేక రకాలైనటువంటి పనులు జరిగాయి. అనేక రకాలైనటువంటి దుర్మార్గాలు, దుశ్చర్యలు జరిగాయి. అంటే అవన్నీ కూడా సోషల్ మీడియా షేర్ చేశారని ఒక పెద్ద ఆవిడని అనవసరంగా ఆమెని జైల్లో పెట్టడం, తర్వాత డాక్టర్ సుధాకర్ అడిగారు, మాస్క్ అడిగాడు కరోనా టైంలో అని చెప్పడం, ఇవన్నీ మాకు చిన్నవే. ఇవన్నీ పెద్ద విషయాలు ఏం కావు, నార్మల్ విషయాలు. అలాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు, అనేక మంది ఐపీఎస్లని అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని జైలుకు వెళ్ళేలా చేసినటువంటి ఆ ప్రభుత్వము ఏమంటుందంటే ఇవన్నీ చిన్న విషయాలండి, పెద్దవాయి ఏంటి, వీటిని పట్టించుకుంటారా? పట్టించుకోకూడదు వీటిని. అలాగే ఎంతోమంది ఐఏఎస్లు కూడా ఉన్నారు ఇటువంటి విషయాల్లో. వాళ్ళు కూడా ఇవన్నీ చిన్న విషయాలండి అన్నాడు. ముఖ్యంగా ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టారండి. చాలా చిన్న విషయం ఇది. అలాగే అనేకమైనటువంటి దుర్మార్గాలు జరిగినటువంటి వెంకటేశ్వర స్వామి మీద జరిగినటువంటి అంశాలు, ముఖ్యంగా లడ్డు కల్తీ, నెయ్యలేని లడ్డు, పాలు కొనలేదు కానీ లడ్డు తయారైంది. ఇది చాలా చిన్ని విషయం మా దృష్టిలో. అనవసర రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి ఆయన అధిపతి మాట్లాడడం. అలాగే పరకామణి చివరి చాలా విషయం, $7 అనగా 72,000, $9 72,000. మరి $9 72,000 ఎలా అవుతుందో నాకు తెలియదు అనుకోండి. మాకు అంత లెక్కలు రావు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి బాగా ఆయన మాట్లాడడం అంటూ ఓకే, ఆయనకి లెక్క అలా తెలిసినట్టుంది. ఇప్పుడు ఒకవేళ 87, 89 రూపాయలు ఏదో ఉన్నట్టుంది. పోనీ 90 అనుకున్న వేరు, అవి ఆ డాలర్ లెక్క. అయినా ఇది కూడా చిన్న విషయం అండి. చిన్న దొంగతనం చేస్తే అది పెద్ద పరకమైన దొంగతనం. వెంకటేశ్వర స్వామి, అవునండి, మేము వెంకటేశ్వర స్వామి భక్తులు అయితే కదా మాకు ఆ పరకమణి కానీ లడ్డు కానీ ఇవన్నీ తెలియడానికి. మేమేం భక్తులం కాము, కేవలం మాకు అధికారం ఇచ్చారు, దాని మీద కూడా మాకు అధికారం ఉంది, మేము మా ఇష్టం వచ్చినట్టు చేసాం అంతే. తప్పితే ఇదేం పెద్ద విషయం కాదు, చాలా చిన్న విషయం. ఇంకోటి ఉందండి, ముఖ్యంగా అక్కడ పెద్ద పెద్ద రాష్ట్రపతులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు లేదా విదేశీయులు ఇతరత్ర ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి శాసవస్త్రాన్ని, శాలువాను బహుకరించడం అది చేస్తుంటారు. ఆ పట్టు శాలువా బదులు పాలిస్టర్ శాలువాను ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా చిన్న విషయం. అంతెందుకు, చిరుతపులులు తిరుగుతున్నాయి, పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే కర్రలు పట్టుకుని వెళ్ళండి పైకి వెళ్ళే భక్తులు అని చెప్పారండి. ఇది కూడా చాలా చిన్న విషయం. ఇక అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, 42 మంది ఎంతో దానివల్ల చనిపోయారు. అయినా కూడా అది చాలా చిన్న విషయం. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన కాపర్ డ్యామ్ కొట్టిపోయింది, చిన్న విషయం. అదేం పెద్ద విషయమా ఏంటి? రోడ్లు గుంతలు పడతాయి. మీరందరూ నడుస్తూ ఉంటే మీకు ఇన్ని వాహనాలు వెళ్తుంటే గుంతలు పడకేమైతే రోడ్లు పాడైపోతూ ఉంటాయి. ప్రతిదానికి డబ్బు ఉంటుందా? మీరే జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది నిజానికి చాలా చిన్న విషయం. ఇన్ని చిన్ని విషయాలు ప్రభుత్వంలో జరిగినాయన్నమాట. ఏది పెద్దది కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్ వినరాని మాటలు
ఏ కుటుంబంలోనైనా ఆ వీడియోని వేసి చూడాలి అంటే చూడలేని సందర్భం. చాలా చిన్న విషయం. కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళు కుటుంబాల మీద, వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననం చేసినటువంటి విధానం చాలా చిన్న విషయం. ఇవన్నీ మీకు ఏమన్నా పెద్దవనుకుంటున్నారు, కానీ ఇవన్నీ చాలా చిన్నవండి. అసలు అన్నిటికంటే ముఖ్యమైనది ఉంది. మేము మళ్ళీ అధికారంలోకి వచ్చామా, సుబ్బారాయుడు ఎక్కడున్నా, నువ్వు రిటైర్ అయ్యి వెళ్ళినా, ఎక్కడ దాక్కున్నా తిరిగి తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఖబర్దార్ అని చెప్పాడు. ఇది చాలా చిన్న విషయం. అలాగే అనేక మంది అధికారుల్ని వాళ్ళని హెచ్చరించడం, పైపెచ్చు రప్ప ఆడిస్తా నేను వచ్చానంటే అనేటువంటిది ఆయన విషయంలో చిన్న విషయం. అలా చెప్తే ప్రజలు మళ్ళీ అధికారులు ఇవ్వాలనే విషయం పాపం ఆయనకి ఎవరూ చెప్పట్లేదు. స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో ఎవరిస్తారో ఏమో, కానీ ఇది నిజానికి ఆయన మీద పూర్తి కక్షతో ఆయన్ని అలా చేస్తున్నారో ఏమో అనుకోవాలి. అసలు అతను రాకుండా ఉండడానికి ఇలాంటి స్క్రిప్టులు ఇస్తున్నారా అని కూడా అనిపిస్తోంది. ఆయనకి ఇచ్చేటువంటి ఎవరైతే సోషల్ మీడియా విభాగం వాళ్ళు అనమాట. నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని సభల్లో అనర్గళంగా మాట్లాడతాడు, ఒక్క ముక్క రాసుకోడు, ఎక్కడా కూడా బ్రేక్ ఉండదు, ఎక్కడా తడుముకోడు, ఎక్కడా భాషా పరిజ్ఞానం లేనివాడిగా ఉండడు. ఆ తర్వాత ఆ టాపిక్ నుంచి డైవర్ట్ కాడు. ఇంత అనర్గళంగా మాట్లాడే వ్యక్తిని నేను చూడలేదండి. ఇంక్లూడింగ్ నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పటికీ కొంత పేపరు పాయింట్స్ అవి పెట్టుకుంటారు. లోకేష్ మాట్లాడిన ఒక చిన్న పేపర్ మీద కొన్ని పాయింట్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే అవి మేము మాట్లాడమా లేదా మనం తెలుసుకోవడానికి. రేవంత్ రెడ్డి నిజంగా చాలా ఆయన శైలి చాలా విభిన్నం అన్నమాట. నేను ఆయన మీటింగులు చాలా చూస్తూ ఉంటాను. ఎక్కడ చూసే అవకాశమే లేదు. ఆ టాపిక్ అలా ఫ్లో వెళ్ళిపోతూనే ఉంటుంది. అది మాట్లాడినా ఏదైనా కాంట్రవర్సీ లేకుండా మాట్లాడగలగాలి అన్నా కూడా అది ఒక కళ, వాక్చాతుర్యం, ఇది ఉండాలి. సో ఇవన్నీ మాకు చిన్న విషయాలండి. మీరేమో అనవసరంగా పెద్దదిగా రాద్ధాంతం చేస్తున్నారు. సో మేమేం చేసినా మీరు చిన్నదిగా భావించండి అనే ఈ సాంప్రదాయం ఏమో ప్రజలే నిర్ణయించాలి.